రైట్, ఇక డీలిమిటేషన్ పై కీలక చర్చ జరుగుతోంది. మేయర్కి కూడా కనీసం సమాచారం లేదని తలసాని అనగా తాము ఏ పొలిటికల్గా వెళ్లడం లేదని కనీస సమాచారం ఇచ్చారని ఆ తర్వాత గెజిట్లో మెన్షన్ చేశామన్నారు. ఇక సభలో తాను కూడా ఒక కార్పొరేటర్గా అనుకుంటున్నానని ఈ సందర్భంగా మేయర్ ఈ డీలిమిటేషన్ సంబంధించి కూడా తీసుకున్నటువంటి అందరం కూడా కలిసే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. 2 రోజులు అయినప్పటికీ పర్లేదు, ప్రతి కార్పొరేటర్ మాట్లాడారన్నారు తలసాని. ఒక్క మేడ్చల్లో 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీలు ఉన్నారన్నారు. కార్పొరేటర్ల అభ్యంతరాలు స్వీకరించాలని మేయర్ కోరారు. వెళ్ళలేదు మేము. సో ఆఫీసర్స్ చేశారు థింకింగ్, దెన్ దే ఇన్ఫార్మ్డ్ us. చేశాక అది గెజెట్ లోపల వచ్చింది అంతే. నేను ఏమంటున్నా అంటే మేయర్ అనేది పొలిటికల్ కాదు మేడం, మేయర్ అనేది పొలిటికల్ కాదు. ఎస్, మీరు ఇక్కడ ఉన్న అంటే ఈ రోజు సభలో నేను కూడా ఒక కార్పొరేటర్ గా నేను అనుకున్నాను కాబట్టి, అంటే ఈవెన్ ఐ షుడ్ హావ్ బీన్ నోన్ అని నేను అనుకున్నాను. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ 149 మంది మీతో కలిపి 150 మందికి మేయర్, ఇన్క్లూడింగ్ మై ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కూడా మీరే మేయర్. మీరు గతంలో మీరు చూసారు, మీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వచ్చినా కానీ లేకపోతే సిటీల వరదలు వచ్చినా కానీ మనం ఏదైనా డిసిషన్ తీసుకుంటే అందరం కలిసి కూర్చొని తీసుకున్నాం తప్ప ఇండివిజువల్గా ఎక్కడ తీసుకోలేం మేడం. అందుకనే మిమ్మల్ని ఏమంటున్నానంటే దట్ ఈస్ ద రీజన్. ఈ రోజు ఎప్పుడైతే మనకి తెలవంగానే కూడా మేము ఒక స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసింది దాని గురించే. అందరం టుగెదర్ ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎవ్రీ కార్పొరేటర్ ని నేను అంటే గౌరవిస్తూ ఈ రోజు అందరి ఆవేదన కూడా మేము వినాలనేసే ఈ రోజు మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. నా రిక్వెస్ట్ ఏంది మేడం, నిన్న కమిషనర్ గారిని మేము కలిసినాం, వారికి కూడా రిక్వెస్ట్ చేసినాం. ఎందుకంటే 2 రోజులైనా పర్వాలే ప్రతి కార్పొరేటర్ మాట్లాడాలి కంపల్సరీగా, అది 10-15 నిమిషాలు మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ ఇబ్బంది ఉన్నది. సేమ్ టైం ఈ 150 కాకుండా మిగిలిన 150కి కూడా వాళ్ళు కూడా మాట్లాడాలని నేను నిన్న రిక్వెస్ట్ చేసిన. మల్లారెడ్డి గారు, మన అదే విధంగా ఇక్కడ ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఇక్కడ చేవెళ్ళ కానివ్వండి, ఎందుకంటే వాళ్ళకు కూడా రిప్రజెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ టర్మ్ అయిపోయింది కాబట్టి కనీసం ఎమ్మెల్యేలు ఎంపీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని అంటే వారిని కూడా ఇన్వైట్ చేసారు, సంతోషం. ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలో మేడం మీకు తెలియంది కాదు, 3 కార్పొరేషన్లు 7 మున్సిపాలిటీస్. రెండోది ఓటింగ్ కూడా ప్రపోర్షనేట్ గా లేదు. ఒక దగ్గర 18,000 ఉంటే